ప్రైజ్ లార్డ్. ముందుగా పరిశుద్ధ పౌలు లోదన సంఘస్థులందరికీ, సంఘ కాపరులకు నా హృదయపూర్వక ధన్యవాదము తెలియజేసుకుంటున్నాను. ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అద్వితీయ దేవ, మీ అమూల్యమైన నామమునకు వెళ్ళలేని లెక్కింపులేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ యొక్క తండ్రి సమయంలోనైనా నన్ను మీ యొక్క నోటిపూరుగా వాడుకోనండి. నేను చెప్పు మాటలు అమూల్యమైనవిగాను మీకు ఇష్టంగా అంగీకారంగా ఉండులాగునైనా ఈ వాక్యము నా తండ్రి ప్రభ మా హృదయములకు వెలుగునై నింపునట్లుగా, వినేవారికి కూడా నా తండ్రి ప్రభ మంచిగా వారి హృదయంలో ఫలింపునట్లుగా, వారు గ్రహించే విధముగా నన్నును వినువారిని చెప్పు నన్నును దీవించమని ఆస్వాదించమని త్వరగా రానైనా నజరుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్యాంశము, ఈ లోకములో మనము వేటిని పోలి జీవించవలసిన వారమై ఉన్నాము వాక్యం ద్వారా తెలుసుకుందాము. లోకములో ఉప్పుని పోలి జీవించాలి అంటే ప్రత్యేకించబడిన వారిగా జీవించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో చూడవచ్చు. అలాగే ఉప్పు వేసి ఎలీషా పాడైన నీటిని బాగు చేయుట కనబడుతుంది. 2వ రాజులు 2వ అధ్యాయం 20-21 వచనంలో చూడవలసిన వారమై ఉన్నాం. అలాగే 2 కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా పౌలు సంఘములను కట్టుటకే వచ్చారు కానీ చెదరగొట్టుటకు కాదు అని కొరింథీ పత్రికలో పౌలు గారు రాసి ఉన్నారు. నిష్ప్రయోజనకరంగా ఉన్న అనేకమైనటువంటి చెరసాలలో సువార్త బోధించి ప్రయోజనకరంగా మార్చను పౌలు. ఆ విధంగా అనేక సంఘాలను ఆయన కట్టుటూ వచ్చిరి. ఇర్మియా 18వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, కుమ్మరి చెదిరిపోయిన కుండను మరలా ఎలా ప్రయోజనకరంగా కావలసిన విధంగా తిరిగి మలిచారో ఆ విధంగా చెందిన మనల్ని ఆయన మలిచారు. మనము ఈ లోకంలో ఉప్పు వలె ఉప్పు ఎంత రుచికరంగా ఉంటుందో దేనిలోనైనా ఉప్పు లేకపోతే నిస్సారంగా ఉంటుంది. అంటే దేవుని వాక్యమును పోలి దేవుడు ఆయన వాక్యము మనలో లేకపోతే, దేవుడు మనలో లేకపోతే మనము నిస్సారంగా ఉంటాం. ఎలాగా రుచికరమైనటువంటి ఆహార భోజన పదార్థాలను మనం భుజిస్తూ ఉన్నామో దేవుని వాక్యమును కూడా ప్రతి విషయం అందు కూడా మనము ఆయన పోలి నడుచుకోవాలి. చాలా మనకి ఏదైనా ఇష్టమైనటువంటి ఆహారం చేసుకున్నప్పుడు దానిలో ఉప్పు లేకపోతే ఆ ఆహారం దగ్గరికి మనం వెళ్ళము. అది మనకి ఇష్టంగా ఉండులాగున కావలసినంత ఉప్పుని వేసి మనం ఆ రుచికరమైనటువంటి భోజనం తినగలుగుతాం. అలాగే మనం ఏం చేసినా కానీ దేవుడు మనలో లేకపోతే, ఆయన వాక్యం మనలో లేకపోతే, ఆయన వెలుగు మనలో లేకపోతే మనము మరి దేవునిలో ఎదగలేమన్నమాట. మనం ఎంత చేసినా కూడా వృధా ప్రయాసమే. ఏం చేసినా కానీ దేవుడు మనలో లేకపోతే, ఆయన క్రియలు మనలో లేకపోతే మన శ్రమ అంతా కూడా వృధానే అవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో కూడా చూడండి, లోకానికి వెలుగయ్యుండి అంధకార సంబంధులను వెలిగించేవారిగా ఉండాలి. ఎలా ఉండాలి? లోకానికి వెలుగై ఉండాలి, అంధకార సంబంధులను వెలిగించేవారిగా ఉండాలి. మనము మరి దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన వెలుగు సంబంధులుగా ఉండాలి. ఈ లోకంలో ఈ లోకాసుల వైపు మరి పాపము అనేటువంటి ఈ యొక్క లోకంలో వెలుగుగా లేకుండా చీకటిలో బ్రతుకుతూ ఉన్నటువంటి మన జీవితాలను, మన హృదయాలను దేవుని దగ్గర ఒక వెలుగుగా, ఆయన వాక్యంతో మన జీవితాన్ని, మన హృదయమును వెలుగుగా వెలిగించుకోవాలి. మరి అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 9లో కూడా చూడవచ్చు, దేవుడు నిజమైన వెలుగుగానున్నాడు, ఆ వెలుగు లోకంలోనికి వచ్చి అందరినీ వెలిగించుచున్నది. దేవుడు నిజమైన వెలుగుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వెలుగులో దేవుడు నిజమైన వెలుగు అని తెలుసుకోవటానికి మనము చీకటిలో నుంచి ఈ లోకంలోనికి వెలుగుగా దేవుడు వచ్చిన్నాడు కాబట్టి ఆ వెలుగులో కూడా మనము జీవించవలసిన వారమై ఉన్నాము. దేవుడు మరి నా పాదముకు దీపముగా ఉన్నారని చెప్పి దావీదు భక్తుడు అనుచున్నారు కదా. అలాగే మనము కూడా మన పాదములకు దీపముగా, ఆయన వాక్యానుసారముగా మనం జీవించే వారముగా, ఆయన వాక్యమే మనకు దీపముగా ఉండులాగున మన హృదయాలను వెలిగించుకొని, అలాగే మన
గృహాలను, మన కుటుంబాలను కూడా వెలిగించుకొని మన సంఘములో కూడా ఒక వెలుగై ఉండవలసిన వారమై ఉన్నాము. అలాగే మార్కు సువార్త 4:21 కూడా చూస్తున్నాం. వెలిగించిన దీపము మనకి ఉపయోగం లేకుండా మంచం క్రింద కానీ అలాగే కృంచి కింద కానీ పెట్టకూడదు. చూడండి, ఇప్పుడు దీపము ఇంట్లో మనకి ఒకవేళ కరెంటు పోయినా కానీ, లేదంటే చాలా పాత రోజుల్లో అప్పట్లో బుడ్డి వెలిగించుకునేవాళ్ళు. అంటే ఒక కిరోసిన్ పోసి దానికి ఆ బుడ్డికి ఒక ఒత్తి తయారు చేసి దానికి అది వెలిగించడం వల్లనే ఆ ఇల్లంతటికి కూడా వెలుగు వస్తుంది. అలాగే మనలో దేవుని వెలుగు, దేవుని వాక్యము, దేవుడే మనకు వెలుగై ఉన్నారు. మనలో దేవుడు లేనప్పుడు మనం ఎలా ఉంటాం? చీకటిగా ఉంటాం. కానీ మన కుటుంబంలో కూడా దేవుణ్ణి, ఆ వాక్యాన్ని మనం వెలిగించలేకపోతే కుటుంబం అంతా కూడా చీకటిమయమై ఉంటుంది. ప్రభువు ఏమని చెప్తూ ఉన్నారు? లోకానికి వెలుగై ఉండి అంధకార సంబంధులను వెలిగించేవారిగా ఉండాలి. లోకంలో అంధకారంలో ఉన్నవారు ఎవరంటే దేవుని ఎరగని వారే అంధకారంలో ఉన్నవారై ఉంటారు. దేవుని వాక్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనము వెలుగు సంబంధులముగా ఉంటాము. అలాగే దేవుడు నిజమైన వెలుగుగా ఉన్నాడు. ఆయన నిజముగా వెలుగుగా ఉన్నాడు. మనకి ఈ లోకమునకు ఆయన ఒక రక్షకుడుగా వచ్చి ఉన్నారు. రక్షణ కవచమును తీసుకొచ్చి ఉన్నారు. మరి ఏం పెట్టి మనల్ని కొని ఉన్నారు ఆయన? మనం ఎప్పటికి కూడా కొనలేనటువంటి వెల, అంటే ఆయన రక్తమును మన కొరకు చిందించి ఎంతో అమూల్యమైనటువంటి వాల్యుబుల్ బ్లడ్ దేవుంది. ఆ రక్తంతో మనము కొనబడిన వారమై ఉన్నాము. అందుకే ఆ రక్తం ఎప్పుడు కూడా మనలో ప్రవహిస్తూ ఒక వెలుగుగా, ఒక దీపముగా ఉండాలి. ఒకరికి మనము ఉపయోగపడే విధంగా దేవుని వాక్యంతో ఇతరులకు బోధించేవారిగా, మనము ప్రకటించేవారిగా ఉండాలి. దేవుని వాక్యం ఆ విధంగా వెలుగుతో, దీపముతో మనము ఉండాలి. లూకాసు వార్త 8:16 చూద్దాము. కొంచెం క్రింద కానీ పెట్టకూడదు, నిష్ప్రయోజనంగా పెట్టకూడదు. ఇంటిలో దీపము, మనకి ఏదైనా వస్తువు కనిపించకపోతే ఏం చేస్తాం? ఆ దీపము వెలిగించుకొని ఇల్లంతా వెతుకుతూ ఉంటాము. ఒక స్త్రీ తను నాణ్యం పోగొట్టుకున్నప్పుడు ఏం చేస్తుంది? ఇల్లంతా కూడా ఆ దీపం పెట్టుకొని తను వెతుకుతుంది. అలాగే ఆ దీపం ఎవరై ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండాలి. అలాగే మన కుటుంబాల్లో దీపము దేవుని వాక్యమై వెలిగించుకోవాల్సిన వారముగా వాక్యం సెలవిస్తూ ఉన్నది. లూకాసు వార్త అలాగే 33:13 చూడండి. దీపమును దాగు చేయక వెలుగు కనబడే విధంగా ఉంచాలి. దీపమును దాచిపెట్టగా వెలుగు కనబడే విధంగా ఉంచాలి మనం. అయితే మనం ఏం చేస్తూ ఉంటాము? మనము ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలలో మనము ఈ పాపమును విడిచిపెట్టక, పాపమనే ఆ యొక్క చీకటి సంబంధులుగా మనం ఉంటూ ఉన్నాము. మనలో ఏముంది? వెలుగు ఉంది. మనం ఎవరి సంబంధులము? దేవుని సంబంధులం. దేవుని దగ్గర ఏమున్నది? వెలుగు ఉన్నది. కాబట్టి మనము ఎప్పుడు కూడా వెలుగుంచు దివిటీలు వెలిగించినటువంటి కుటుంబముగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా మన దీపం మారిపోయే విధంగా కాదు. మనలో ఏముంది? దేవుని వాక్యం ఉన్నది. మనలో ఏమున్నది? అమూల్యమైనటువంటి రక్తం ఉన్నది. మనము చాలా విలువ పెట్టి కొనబడిన వారము కాబట్టి ఈ లోకములో మరి ఏ విషయంలోనైనా కానీ మనము ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుడు ఎంతగానో మనలను ప్రేమించేవారిగా ఉన్నారు. మత్తయి సువార్త 5:46 కూడా చూస్తే, మనలను ప్రేమించే వారినే మనం ప్రేమింపక ద్వేషించే వారిని కూడా ప్రేమించేవారిగా ఉండాలి. మనం ఏం చేస్తాం? ఎవరైనా మనకి ఒకవేళ ఏదైనా చిన్న గొడవ వచ్చినప్పుడు, ఘర్షణ వచ్చినప్పుడు మనము వారి మీద చాలా కోపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం మనకి ఇక్కడ ఏం సెలవిస్తూ ఉన్నది? మనల్ని వారు ప్రేమించకపోయినా, ద్వేషించు వారైనా సరే వారిని మనం ప్రేమించాలి. ఎంత ద్వేషించినా సరే మనము ఇరుగు పొరుగు వారిని చాలా ప్రేమించవలసిన వారమై ఉన్నాము. దేవుని ఆజ్ఞ కూడా మనకు సెలవిస్తూ ఉన్నది కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. ఎందుకు ద్వేషించినా కానీ మనం వారిని ఎందుకు దగ్గరగా మాట్లాడాలి? ఎందుకు ప్రేమించిన వారిని మనం ఎందుకు ప్రేమించాలి అంటే, మనలో దేవుని ఆజ్ఞ ఉన్నది, మనలో దేవుని వాక్యం ఉన్నది, మనలో దేవుని వెలుగు ఉన్నది, మనలో దేవుని రక్తం ఉన్నది. మనం ఎవరమే? ఈ లోకంలో ఈ లోక సంబంధులము కాదు, దేవుని సంబంధులమై ఉన్నాం. కాబట్టి మనము వెలుగుగా ప్రతి ఒక్కరితో కూడా మనము సమాధానముతోనూ శాంతితోనూ కలిగి ఉండాలి, జీవించాలి. అలాగే అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో కూడా 11వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తుని పోలి నడిచేవారిగా
ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తూ ఉన్నారు? నేను క్రీస్తుని పోలి నడుచుకొని ఉన్నాను, మీరు కూడా అలాగే నా వలనే ఉండవలనని చెప్తూ ఉన్నారు. మరి ఎంత శ్రమను అనుభవించి కూడా తను మరి సౌలు పౌలుగా మారటం మనం చూస్తూ ఉన్నాం కదా. తను సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో ఘోరాలు చేసి ఉన్నారు. పౌలుగా తను మార్చబడ్డారు. మరి దేవుని సువార్త ఎలా ప్రకటించారో ఆయన తెలియపోయినా కానీ ఆయన సువార్త ఎలా ప్రకటించారో, ఎలా నడిచారో నేను ఆయన పోలే నడుచుకున్నాను అన్నారు. కానీ మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. ఇక్కడ ఈ భక్తులు కూడా మరి అపోస్తలుడైన పౌలు కూడా క్రీస్తుని పోలి నడిచేవారిగా మనం ఉండాలి. మనము ఎవరో ఏయో ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, వాళ్ళని చూసి నేను ఇట్లా ఇవి సంపాదించుకోవాలి అవి సంపాదించుకోవాలి అని కాదు, కానీ దేవుని వాక్యమును దేవుని నడిచి మరి ఏ విధంగా మరి ఈ యొక్క బైబిల్లో మనం ఎంతమంది భక్తుల్ని చూస్తూ ఉన్నామో, బైబిల్ మనకి ఏమి నేర్పుతున్నదో, మరి ఎవరైతే ఈ లోక సంబంధంలో ఉన్నారో, ఎవరు వెలుగు సంబంధులుగా ఉన్నారో, ఎవరు దేవుని వెదికి ఉన్నారో, ఎవరు దేవుని విడిచిపెట్టి ఉన్నారో మన వాక్యం ద్వారా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. అలాగే హెబ్రీలు రాసిన పత్రికలో కూడా 12:1 పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ సాగిపోవాలి. పాపాన్ని విడిచిపెట్టే వారిగా విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించుకొని యేసు వైపు చూడాలి. నేను ఈ పాపం చేస్తూ ఉన్నాను కానీ ఎవరికి తెలియదు అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా రహస్యమందు చూచుచున్న తండ్రి మన ప్రతి వినికిడి, ప్రతిది కూడా, ప్రతి మినిట్ సెకండ్ కూడా దేవుడు మనల్ని చూస్తూ ఉంటారు. ఆయన కన్నులు ఎవరి వైపు ఉంటాయి? మన వైపే ఉంటాయి. మనము మరి చూడరు అనుకొని మనం దాచిపెట్టకూడదు. కానీ మనలో విడిచిపెట్టవలసినవి చాలా సమస్తము ఉన్నవి. సమస్తము ఎప్పుడైతే మనము ఈ లోక సంబంధమైన వాటిని మనం విడిచిపెట్టగలుగుతామో అప్పుడు దేవుని మనము అంగీకరించగలుగుతాము. ఎప్పుడైతే మనం ఈ చీకటిలో ఉన్నామో వెలుగులోనికి రాలేము. ఈ యొక్క పాపపు క్రియలు, హేయమైనటువంటి క్రియలను మనం ఎప్పుడైతే దాచిపెట్టుకుంటామో దేవుని క్రియ మనలో జరగదు. మరి పాపమును విడిచిపెట్టే వారిగా, మరి పాపానికి దాసులుగా కాకుండా దేవునికి దాసులే, దేవుని సేవను కొనసాగించే విధంగా పౌలు ఏ విధంగా దేవుని సేవను చేసి ఉన్నారో మనము ఆయనను జ్ఞాపకం చేసుకొని మనము కూడా ప్రతి అడుగు కూడా దేవుని కోసమే అడుగు వేసేవారిగా, ఆయన వెలుగు సంబంధులుగా మనము ఉండవలసిన వారమై ఉన్నాము. మరి విశ్వాసానికి కర్త, విశ్వాసము దేవుడు మనకి ఏమైనా మనము చాలా మనకు ఒక క్రియ జరగాలి, ఒక పని జరగాలనుకోండి, ఏం చేస్తాము? వేచి చూస్తూ ఉంటాం, ఇంకా జరుగుతుంది అని. జరగకపోతే ఏమనుకుంటాం? విశ్వాసాన్ని కోల్పోతాం, అంటే నిరీక్షణని కోల్పోతాం, పట్టుదలని కోల్పోతాం, ఓర్పుని కోల్పోతాం. కానీ అలా కాదు, మనము పట్టుదలతో విశ్వాసంతో మనము దేవుని యందు ప్రార్థన చేయాలి. విడిచిపెట్టి వారిగా కాకుండా దేవుని మాటను మనం గట్టిగా పట్టుకొని పట్టుదలతో మన హృదయంలో దేవునికి ఇష్టముగా అంగీకారముగా ఉండేలాగా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుడు చేయలేదు, నాకు ఆలస్యం అవుతుందని మనము ప్రార్థనను విడిచిపెట్టకూడదు. విశ్వాసంతో ముందుకి కొనసాగిపోవాలి. దాన్ని ఎప్పుడైతే మనం కొనసాగుతామో దేవుని వైపు చూడగలుగుతాము. మనము దేవుని చూస్తూ సాగిపోవాలి. ఈ లోకము, ఈ లోకాస్తుల వైపు కాదు, కానీ దేవుని కోసం మనము స్వార్థ ప్రకటించేవారిగా, ఆయన నామాన్ని మనము హెచ్చించేవారిగా, మనల్ని మనము తగ్గించుకొనుటూ దేవుని నామాన్ని హెచ్చించేవారిగా మనము ఈ లోకంలో జీవించాల్సిన వారమై ఉన్నాము. దేవుడు ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్క హృదయంలో మనము పాపం అనే చీకటిని తీసివేసుకొని దేవుని మనం అందరము కూడా అంగీకరించవలసిన వారమై ఉన్నాము. ఇంకా ఎంతకాలము మనము ఈ చీకటి సంబంధులుగా ఉందాము? ఈ చీకటి నుంచి వెడలిపోయి దేవుని వెలుగు సంబంధులుగా మనము జీవించవలసిన వారమై ఉన్నాము. చూడండి, ఈ లోకంలో మనము వేటిని పోలి జీవించవలసి ఉన్న వారమై ఉన్నామని ఈ యొక్క అంశమును నేను తీసుకుని ఉన్నాను. కొన్ని జంతువులు ఏ విధంగా పోలి ఉన్నవో వాటిని నేను జ్ఞాపకం చేస్తాను. పావురము వలె. పావురం ఎలా ఉంటుంది? నిష్కపటముగా ఉంటుంది. మత్తయి సువార్త 10:16 చూడండి. మరి పావురం చాలా తెల్లగా ఉంటుంది, నిష్కపటముగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? మన హృదయంలో ఎదుటివారి మీద మనం ఎవరైనా ఏమైనా అన్నా కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళ మీద చాలా పగ, ద్వేషము పెంచుకుంటాం. కానీ అలా కాదు. పావురం ఎలా ఉంటుందంట? నిష్కపటముగా ఉంటుంది. ఎప్పుడైతే నీ హృదయంలో ఎదుటివారి మీద ఏ యొక్క
ద్వేషాభిప్రాయాలు లేకుండా ఎప్పుడైతే నువ్వు నిష్కపటముగా ఉండగలుగుతావో దేవుని వెలుగుని చూడగలుగుతావు. అలాగే ఆవు ఎప్పుడు కూడా నెమరు వేస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కదా, అది స్ట్రీట్లో బజార్లో వెళ్తూ ఉంటుంది. ఎక్కడైనా చూడండి, ఎప్పుడు కూడా నెమరు వేస్తూనే ఉంటుంది. ఆ నెమరు వేస్తూ ఉంటుంది ఆవు ఎప్పుడు తన ఆహారం కోసం. కానీ మనకే ఆహారం కావాలి, వాక్యం అనే ఆహారం కావాలి. కాబట్టి మనము కూడా దానిని పోలి అలాగే మనం నెమరు వేస్తూ దేవుని వాక్యాన్ని ఎప్పుడు నెమరు వేసుకుంటూ ఉండాలి. కీర్తన 1వ వచనం చూడండి. అలాగే నెమలి వలె, నెమలి చాలా సౌందర్యంగా ఉంటుంది, చాలా సౌందర్యం చూపిస్తుంది. నెమలి వలె క్రీస్తు సౌందర్యం చూపించాలి. సామెతలు 5:3 వచనం చదవండి. నెమలి చాలా చూడడానికి ఎన్నో రంగులుగా అది పురివిప్పి చాలా అందంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనలో ఆ యొక్క సౌందర్యం ఎప్పుడు వస్తుంది, దేవుణ్ణి పోలి దేవుని వెలుగు ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మనము చాలా సౌందర్యంగా, మన రూపము, మన ఒక తేజస్సు, మన రూపం కూడా చాలా అందంగా సౌందర్యంగా కనిపిస్తూ ఉంటాం. అలాగే తేనెటీగ వలె క్రీస్తు వాక్యమును హృదయంలో దింపుకోవాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అలాగే కీర్తన 119 103వ వచనం కూడా చూడండి. తేనెటీగ అది ఏం చేస్తుంది, మకరందాన్ని తీసుకొస్తుంది కదా. మకరందం చాలా తీపిగా ఉంటుంది. కానీ మనం అలా ఉన్నామా? లేం కదా. ఎలా ఉండాలి? తేనెటీగ వలె దేవుని వాక్యమును, ఆ తీపిదనమును, ఆ మకరందమును వాక్యం ద్వారా మనం జీవించగలిసిన వారమై ఉన్నాము. అలాగే చీమలు ఎలా ఉంటాయంటే క్రమం కలిగి ఉంటాయి. మనము ఒకరి ఎడల ఒకరము అలాగే మనం ఏం చేస్తాం, క్రమం తప్పి వెళ్ళిపోతాం. సపోజ్ చర్చి అయిపోయింది అనుకోండి, మనకి పాస్టర్ గారు ఉండండమ్మా అని చెప్పిన మనం ఏం చేస్తాం, తోచుకుంటా నెట్టుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళు మనకి సేవకులైన వారు ఒక క్రమం అనేది మనకు నేర్పుతూ ఉన్నారు. కానీ మనం ఏం చేస్తాం, క్రమాన్ని తప్పి మనకి ఇష్టం వచ్చినటువంటి దారిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా కాదు, మీరు ఇలా వెళ్ళండి అని చెప్పినా మనం ఏం చేస్తామంటే ఇంటి దగ్గర ఏయో పెట్టేసి వచ్చి ఇంటి దగ్గర మనం ఆలోచన పెట్టుకొని వస్తాం. వెళ్ళిన వెంటనే వంట చేసుకోవాలి అది ఇదని ఈ లోకాస్తుల వైపువే ఉంటాం. కానీ మనం ఇక్కడ దేవుని వాక్యమును పోలి ఎలా నడుచుకోవాలో అలా క్రమముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 6:6 చీమల వలె మనము క్రమం కలిగి ఉండాలి. క్రమం తప్పిపోయామంటే దేవుని వాక్యం మనలో నిలబడదు. ఎప్పుడైతే మనలో క్రమముగా ఉంటుందో అప్పుడు దేవునిలో మనము కూడా, మన కుటుంబము అలాగే మన సంఘము కూడా మనం క్రమముగా ఉండగలుగుతాము. గొర్రెలు ఎలా ఉంటాయి? దీనంగా ఉంటాయి. గొర్రెల వలె దీనంగా ఉండాలి. యెషయా 53:7 వచనం. దేవుడు ఏం చెప్తున్నాడు? మరి దేవుడు చాలా దీనంగా మౌనంగా ఉన్నారు కదా. ఆయనను సిలువ వేసినప్పటికీ కానీ, ఆయన ఎంతో హింసించినప్పటికీ, బాధించినప్పటికీ, మరి త్రాగటానికి దాహం ఇవ్వనప్పటికి కూడా ఆయన వీపును సాళ్ళుగా దున్నినప్పటికి కూడా ఒక్క మారు మాట కూడా ఆయన మాట్లాడలేక చాలా మౌనంగా ఉన్నారు. మరి గొర్రెలు కూడా చూడండి ఎలా దీనంగా ఉన్నాయో. అందుకే యెషయా భక్తుడు 53:7 వచనంలో రాస్తూ ఉన్నారు. యెషయా చదవండి ఒకసారి. అలాగే ఒంటి ఏం చేస్తుంది? ఎక్కడ ఉంటుంది? ఎడారి ప్రాంతాలలో నివసిస్తుంది. అసలు అక్కడ త్రాగటానికి నీరు ఉండదు, ఆహారము దొరకదు. అయినప్పటికీ కూడా తను చేరవలసినటువంటి గమ్యానికి ఆ ఒంటె తన మీద వేసుకున్న భారాన్ని తను ఎక్కడికైతే తీసుకువెళ్ళాలో అక్కడికి వెళుతుంది. మరి తను ఒక చోట నుంచి వేరొక చోటకి చేర్చాలి. తన మీద ఎంత బరువు ఉంటుంది? చాలా భారం కలిగి ఉంటుంది. అలాగే మనము కూడా మన మీద ఏమేసాడు భారం? దేవుడు మన మీద ఏమీ వేయలేదు. మన భారం అంతా కూడా నీ భారమే యెహోవా మీద మోపమని మన వాక్యం సెలవిస్తున్నది. మన భారం కూడా ప్రభువైన యేసుక్రీస్తే మోసి ఉన్నారు. ఒంటిలాగా మీరు మోసుకొని వెళ్ళండి అని చెప్పలేదు కదా. మన భారం అంతా ఆయనే మోసి ఉన్నారు. కానీ ఎంత అనుభవం కలిగి మరి ఆ ఒంటె అట్లా ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఎలాగ భారంగా తను తీసుకెగలుగుతుంది? అలాంటి భారము మోయగలిగినటువంటి స్త్రీగా, మోయగలిగినటువంటి ఒక సహోదరిగా, మోయగలిగినటువంటి ఒక సంఘమును మనము సిద్ధపాటు చేసుకొని ఉండాలి. భారం కలిగి ప్రార్థించాలి. అనుభవం ఎలా వస్తుంది? ప్రతిదినము కూడా దేవుని వాక్యమును మనము చదవగలిగిన వారమైతే దేవునిలో మరి అనునిత్యము కూడా ప్రతి సమయమందు కూడా మనము దేవుని ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. వాక్యం ఏం సెలవిస్తున్నది? వెలుగై ఉన్నానని చెప్తున్నారు. దేవుడు లోకానికి వెలుగై ఉండి అంధకార సంబంధనలు వెలిగించే వారిగా ఉండాలంట. మనము ఒకవేళ ఏదైనా
చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా వచ్చినప్పటికీ మనం ఏం చేస్తాం, వాటిలోనే పడిపోతాము. ఇంకా అట్లాగే మనం దిగజారిపోతూ ఉంటాము, అధైర్యపడిపోతాము, అవిశ్వాసంగా ఉంటాము, విశ్వాసాన్ని కోల్పోతాము, మరి భారముతో బాధతో ఉంటాము, కన్నీటితో ఉంటాము. ఏదైనా మనకు జరగవలసింది జరగకపోతే చాలా బాధపడుతూ ఇంకా ప్రార్థనలో మనము చాలా దిగజారిపోతాము. కానీ అలా కాదు, లోకానికి వెలుగై ఉండాలంట, అంధకార సంబంధులను వెలిగించేవారిగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? నేను దేనికి పనికిరాను. మనం ఒక్కొక్కసారి ప్రార్థన ఎలా చేస్తామంటే నేను ఎందుకు పనికిరాని దానిని అంటాం. అంటే పౌలు గారు పెంటతో సమానంగా ఎంచుకున్నారు, కానీ మనము అన్నీ కూడా చూడగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, ప్రతిదీ కూడా మనం చేయగలుగుతున్నాం. కాబట్టి మనం ఎందుకు పనికి రాకుండా ఉన్నాము? పనికొచ్చే పాత్రలాగా ఉండాలంటే ఈ లోకంలో అంధకారమైనటువంటి వాటిని విడిచిపెట్టి మరి లోకానికి వెలుగే ఉన్నటువంటి యేసు ప్రభుని మనలో ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు మనలో వెలుగు ఉంటుంది. చీకటి సంబంధాలుగా ఎందుకు ఉంటాం? అప్పుడు దేవుని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో ఈ లోకంలో మనం వెలుగు సంబంధులుగా ఉంటాము. దేవుడు నిజమైనటువంటి వెలుగుగా ఉన్నారు. ఆయన నిజమైనటువంటి వెలుగు ఈ లోకమునికి మనకి వెలుగును తీసుకొచ్చి ఉన్నారు, మరి రక్షణను తీసుకొచ్చి ఉన్నారు. మరి మనము దేవుని సువార్తను బోధించవలసిన వారమై ఉన్నాము. ఎందుకు మనము ఈ వాక్యమును వింటూ కూడా దేవుని గుర్తిరిగిన వారమై ఉండి కూడా ఎందుకు మనము అంధకార సంబంధులుగా ఉంటున్నాము? చీకటిలో ఎందుకు మనం బ్రతుకుతున్నాం? చీకటిలో మనం ఎందుకు నివసిస్తూ ఉన్నాము? మనం ఎప్పటికి వస్తామా అని ఇంకా మన కోసం ప్రభువైన యేసుక్రీస్తు ఇంకా తలుపు వద్ద నుంచొని చూస్తూనే ఉన్నారు. మరి మనం ఇంకా ఆ వెలుగుతో ఎప్పుడైతే ఆ వెలుగు మన దగ్గరికి చేరాలంటే మన అంధకారమైనటువంటి హృదయ తలుపులను తెరిచి వెలుగు సంబంధులుగా ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తుని మన హృదయంలోనికి వెలుగుగా అంగీకరించవలసిన వారమై ఉన్నాము. ఆయన వాక్యానికి ఆయనకు దగ్గరగా ఆయనకు సమీపంగా ఉండేలాగున మనము ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ప్రతి సమయం ముందు కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మరి పౌలు గారు చెప్తున్నారు కదా, పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్తగా దాన్ని కొనసాగించుకుంటే మనము అలాగే చూస్తూ కొనసాగిస్తూ యేసు వైపు సాగిపోవాలంట. మనం ఎవరి వైపు సాగిపోవాలి? యేసు వైపు సాగిపోవాలి. ఈ లోకంలో ధనధాన్యాలు కాదు, ఈ లోకంలో విడిచిపెట్టవలసినవి సమస్తమును విడిచిపెట్టి మనము ప్రభు కోసమే పరిగెత్తేవారిగా, ప్రభువుని దేవుణ్ణి మరి వాక్యాన్ని మనం సువార్తను ప్రకటించేవారిగా ఈ లోక పాపములను మనం విడిచిపెట్టాలి. లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల, మన కోసమే దేవుడు గొర్రెపిల్లగా వచ్చి ఉన్నాడు. మరి మన రక్షణ కోసం వచ్చి ఉన్నారు. మనం ఎంత విశ్వసించవలసిన వారమై ఉన్నాము. అవిశ్వాసంతో కాకుండా విశ్వాసంతో దేవునితో మనము ముందుకి కొనసాగాల్సిన వారమై ఉన్నాము. దేవుని వైపు చూస్తూ దేవుని వాక్యానుసారముగా ప్రతి ఒక్క హృదయములను మనము అంధకారములో ఉన్నాము. మరి ప్రతిదినము మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, వాక్యం చదువుతూ ఉంటాము. అయినా ఇన్నా కూడా మనం వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాము. ఏదో ఒక విషయంలో మనము అంధకారంలో ఉన్నాం. అంధకారంలో ఉన్నటువంటి మన కోసం వెలుగుగా ఈ లోకమునకు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఉన్నారు. ఆ యొక్క దీపాన్ని, ఆ యొక్క వెలుగును మన హృదయంలోనికి మనం అంగీకరించాలి. ప్రతి ఒక్కరము కూడా మనము వెలుగు సంబంధులుగా ఉండాలి. చీకటి సంబంధులుగా ఉండటానికి ప్రభువైన యేసుక్రీస్తు మరి ఒప్పుకోవడం లేదు. కాబట్టి మనలో మనము వెలిగించుకొని దేవుని వాక్యం అనే దీపాన్ని మనం వెలిగించుకోవాలి. మరి బుద్ధిమంతులమైతే ఆకాశంలో నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుచు వెలిగించేవారిగా ఉండాలంట. బుద్ధిమంతులము మనము ఎలా ఉండాలి? దేవుని ఎరిగి ఉన్నాం కాబట్టి బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి లేని వారిగా కాకుండా బుద్ధి కలిగిన వారిగా. ఆకాశంలో నక్షత్రములు, ఆకాశంలో చూడండి, సూర్యచంద్రులు ఎంతో వెలుగునిస్తాయి, చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అలాగే మనము దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? వాక్యం ఏం సెలవిస్తున్నది? దానియేలు 12:3 ఆకాశంలో నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించు వెలిగించేవారిగా ఉండాలంట. మరి మనము ఎలా ఉండాలి? నక్షత్రాలు వలె, తారా జువ్వల వలె. ఏదైనా వెలుగు కనిపిస్తే మనం దాన్ని చాలా ఆశ్చర్యంగా, ఆకాశంలో ఏదైనా కనిపిస్తుంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మరి రక్తవర్ణములు కలిగినటువంటి సూర్యచంద్రులు మనం చూస్తూ ఉంటాము కూడా. ఆకాశంలో ఇంద్రధనుసులను చూస్తూ ఉంటాము. అన్ని రకరకాలుగా దేవుడు పోలిస్తూ ఆ వాక్యాన్ని మనకి సెలవిస్తూ ఉన్నారు. మనం ఏమి పోలిన వారమై ఉండాలి? ఆకాశంలో నక్షత్రముల వలె మన హృదయాలను మరి దేవునికి అర్పించుకుంటూ ఎప్పుడు కూడా జ్యోతులు నక్షత్రముల వలె
మనము నిరంతరము కూడా బుద్ధిమంతుల వలె ప్రకాశించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. లోకానికి వెలుగయ్యుండి అంధకార సంబంధులుగా మనము ఉండకూడదు. దేవుడు మనలో ఉన్నారు కాబట్టి మనము ఈ లోకంలో అంధకారం అనేటువంటి దానిని తీసివేసి ఈ లోకానికి వెలుగును పంచవలసిన వారముగా ఉన్నాము. కుమ్మరి తను ఏం చేస్తాడు, ఒక కుండని కుమ్మరి వారు ఒక మట్టి తీసుకొని దానిని కుండలాగా చాలా అందంగా అమరుస్తారు అనమాట. ఎందుకు కుమ్మరివారు కుండని చాలా అందంగా తయారు చేస్తున్నారని మనం ఈ వాక్యంలోనికి ఎందుకు తీసుకొని వచ్చాం అంటే, ఇర్మియా 18:4 చూస్తే, ప్రయోజనకరంగా కావలసిన విధంగా తిరిగి మలచిన విధంగా చెదిరిన మనల్ని ఆయన మలచుదురు. కుమ్మరి ఇక్కడ చెప్తూ ఉన్నారు కదా, ఇర్మియా చెదిరిపోయిన కుండను మరలా ప్రయోజనకరంగా కావలసిన విధంగా తిరిగి మలచిన విధంగా చెదిరిన మనల్ని ఆయన మలస్తానికి వచ్చి ఉన్నారు ఈ లోకమునికి. మనము మరి ఈ లోకములో ఈ పాపములో పడిపోయి అంధకార శక్తులతో, అంధకారమైనటువంటి క్రియలతో మనము ముడిపడి ఉన్నాము. దాని నుంచి మనకు విడుదల కావాలి, క్షమాపణ కలిగి ఉండాలి. విశ్వాసాన్ని కోల్పోకుండా మనము విశ్వాసంతో దేవుని యందు పట్టుదల కలిగి, ఓర్పు కలిగి, నిరీక్షణతో దేవుని కోసం ఎదురు చూస్తూ ప్రార్థించేవారిగా ఆయన వాక్యానుసారముగా జీవించాలి. ఎందుకు మనము మొదటగా ఈ లోకములో మనము మరి వేటిని పోలి జీవించాల్సిన వారమై ఉన్నాము అని అనుకున్నామంటే, లోకములో ఉప్పును పోలి జీవించాలి. ఉప్పు అంటే దేవుని వాక్యము కదా, ఆ వాక్యాన్ని మనము మరి పోలి జీవించాల్సిన వారమై ఉన్నాము. ప్రత్యేకించగా దేవుని బిడ్డలను చూడండి, దేవుని సేవకులను కానీ దేవుని స్వార్థను ప్రకటించే వారిని చాలా గౌరవంగా పిలుస్తారు, పలకరిస్తారు, వారిని దగ్గరికి తీసుకొని వస్తారు. ఎవరైతే దేవుని సంబంధులు కారో, దేవుని ఎరిగిన వారు కారో వారిని దగ్గరికి రానివ్వరు. అయితే మనం ఎప్పుడైతే మనలో దేవుని వాక్యము వెలుగుగా ప్రత్యేకంగా కనిపిస్తున్నదో, మనము చూడడానికి తిను దేవుని బిడ్డ అని మనము వాళ్ళకి ప్రత్యేకించబడినటువంటి వారిగా మనము జీవిస్తూ ఉంటే ఎదుటి వారికి మనకు ప్రత్యేకంగానే కనిపిస్తాము. పౌలు ఎలా వచ్చారు? సంఘములను కట్టుటకే వచ్చారు, చెదరగొట్టడానికి కాదు. ఆయన అనేకమైనటువంటి సంఘములను కట్టి ఉన్నారు. మరి నన్ను పోలి మీరు కూడా నడుచుకోనండి అని దేవుని వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నారు. ఎలీషా పాడిన నీటిని బాగు చేయుట కనబడుతుంది అంట. ఉప్పు వేస్తే అదంతా ఏమైపోయింది? పాడైన నీరు బాగు చేయుట కనబడుతుంది. 2వ రాజులు 2:20-21 మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ లోకంలో మరి అనేకమైనటువంటి నేను ఒక 7 జంతువులను తీసుకొని మీకు వాటిని పోలి మనం ఈ విధంగా నడుచుకోవాలని చెప్పాను. పావురము నిష్కపటముగా ఉన్నది. మనము కూడా ఏ భేదాభిప్రాయాలు లేకుండా దేవుని బిడ్డలము, దేవుని సంబంధముగా మనం నిష్కపటం లేకుండా ఉండాలి. అలాగే మరి ఆవు ఎప్పుడు నెమర వేసుకుంటుంది కదా, అలాగే మనము ఎందుకు ఆవుని పోల్చి చెప్పాను అంటే, ఎప్పుడు కూడా నెమర వేసుకుంటూ ఉంటుంది. అలాగే మనము కూడా దేవుని వాక్యాన్ని నెమర వేసుకునే విధంగా ఉండాలి. నెమల వలె క్రీస్తుని పోలి ఉండాలి. ఎప్పుడైతే మనము క్రీస్తులో దేవునిలో ఉంటామో అప్పుడు మనం చాలా సౌందర్యంగా, మన ముఖము మనము కూడా చాలా తేజస్గా కనిపిస్తూ ఉంటాము. చీమలను ఎందుకు చెప్పాను అంటే, అవి చాలా ఏదైనా ఒక చోటకి నుంచి ఒక చోటకి వెళ్ళాలి అంటే తను చాలా క్రమం తప్పకుండా వెళ్తాయి. అలాగే మనము విన్నటువంటి వాక్యానుసారంగా జీవించాలంటే ఒక క్రమము కావాలి. క్రమము లేనిదే మనం దేవునిలో ఎదగలేము. అలాగే గొర్రెల వలె దీనంగా ఉండాలి. దీన మనస్సు కలిగి మరి దేవుడైతే అంతా శిలువ మరణాంతం, ఆయన మరణం పొందినంతగా కూడా ఎన్నో దెబ్బలు, అనేకమైనటువంటి సిలువలో మరి మనం ఆయన మరణాన్ని చూస్తూ ఉన్నాము కదా. ఆయన చివరి ఆఖరి రక్తపు బొట్టు కూడా మన కోసం ఆయన ప్రాణముగా పణంగా పెట్టి ఉన్నారు. అలాంటి దీనముగా ఉన్నటువంటి దేవుని మనసును మనం గుర్తెరిగిన వారమై, అలాగే ఒంటె ఏ విధంగా ఎడారిలో తన భారముగా అంతా మోస్తూ మరి ఎలాగుందో ప్రార్థించే అనుభవమును కలిగి మనం ఉండవలసిన వారమై ఈ లోకంలో మనం ఏ విధంగా ఉండాలి, దేవుని పోలి ఉండాలి, దేవుని వెలుగుని పోలి ఉండాలని ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యంను దీవించునుగాక. మహాపరిశుద్ధుడ, మహాగరుడ, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతికి దేవా,
మీ అమూల్యమైన నామమునకు వెళ్ళలేని లెక్కింపులైన స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ లోకంలోనైనా మీకు ఇష్టంగా వెలుగుగా ఉండులాగున నా తండ్రి, ఉప్పుని ఏ విధముగా మేము పోల్చుకొని ఉన్నామో మీరు వాక్యం ద్వారా ఎలా చెప్పి ఉన్నారు. ఉప్పుని వాక్యముగా మీలాగా మేము వెలుగులో ప్రకాశించే ఆకాశంలో నక్షత్ర వలెనైనా మేము ప్రకాశించే విధముగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. మమ్మల్ని అలాగే నా తండ్రి మిమ్మల్ని పోలి నడుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ వాక్యంలోనైనా ప్రభా మేము నేర్చుకోవలసినవి విడిచిపెట్టవలసినవి నాయన ప్రభా మీకు ఇష్టంగా అంగీకారంగా ఉండేలాగా మా హృదయములకు కూడా నాయన మేము భద్రపరుచుకునే భాగ్యాన్ని ఇదిగోనైనా హృదయం అనే పలక మీద మేము రాసుకుని భద్రపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. పౌలు ఏ విధంగా మిమ్మల్ని పోలి నడుచుకునే వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు, అలాగే మేము పోలి నడుచుకునేవారుగా మమ్ములను మా సంఘములను నా తండ్రి మీరే అభివృద్ధిపరచమని ఆయుధపరచమని త్వరగా రానే నా నజరుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.